నమస్తే అన్న అందరికీ నమస్కారం. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కువైట్లోని మంగాఫ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క అగ్ని ప్రమాదంలో 46 మంది భారతీయులు చనిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క భవనంలో మొత్తం 196 మంది భారతీయులు మరియు ఇతర ప్రవాసులు నివాసం ఉండేవారు. అందులో 135 మందిని అగ్నిమాపక సిబ్బంది బుధవారం మంగాఫ్ భవనంలో మంటల నుంచి రక్షించారని చెప్పి కువైట్ అగ్నిమాపక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది అత్యవసర కాల్ను స్వీకరించిన తర్వాత కేవలం 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని చెప్పి 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో మంటలు పూర్తిగా ఆరిపోయాయని చెప్పి కువైట్ ఫైర్ ఫోర్స్ అగ్నిమాపక శాఖ పేర్కొంది. మంగాఫ్, మహబుల్లా, కైతాన్ మరియు జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతాలలో గత 48 గంటల్లో 225 భవనాలలో ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే మంగాఫ్ సంఘటన గురించి సమాచారం అందుకుంటూనే కేవలం 5 నిమిషాల లోపల ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయని చెప్పి, అలాగే ఏవైతే లిఫ్టులు ఏవైతే ఉన్నాయో క్రేన్ లిఫ్టులు, వాటి ద్వారా మేము పై అంతస్తులలో ఉన్న 135 మంది ప్రవాసులను కాపాడామని చెప్పి అగ్నిమాపక శాఖ తెలిపింది. సకాలంలో స్పందించి అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఏమాత్రం భయపడకుండా, మంటలకు ఏమాత్రం భయపడకుండా అలాగే ప్రవాసులను కాపాడగలిగామని చెప్పి 135 మందిని కాపాడగలిగాము. అలాగే మేము చేరుకునే లోపే మంటలు తీవ్ర స్థాయిలో రావడంతో కొంతమంది పైనుంచి కిందికి దూకి వేశారని చెప్పి, దీంతో కొంతమంది మరణిస్తే మరికొంతమందికి గాయాలయ్యాయని చెప్పి అధికారులు తెలిపారు. ఏది ఏమైనా సరే 135 మందిని కాపాడిన అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిబ్బందికి, అధికారులకు పాదాభివందనాలు చేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.